హాయ్ ఫ్రెండ్స్, నేను సాయిరామ్. మీరు చూస్తున్నారు తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక మంచి పీసీ బిల్డ్ని అయితే చెప్తున్నాను. ఈ పీసీ బిల్డ్ కూడా మీకు ఒక ఎక్స్పెన్సివ్ పీసీ బిల్డ్ అయితే కాదు, మీకు చాలా తక్కువ ప్రైజెస్లో ఈ పీసీ బిల్డ్ని అయితే చేసుకోవచ్చు. సో పీసీ బిల్ స్టార్ట్ చేసే ముందు యాక్చువల్గా మీరు పీసీస్ కొనడానికి ఇది మంచి టైం అయితే కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు పీసీ కాంపోనెంట్స్ యొక్క ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. చాలా ఎక్కువ అంటే మామూలు పీక్స్ కాదు, దారుణం అనమాట. ఆ రేంజ్లో ప్రైజెస్ అయితే ఉన్నాయి. కాబట్టి నా సజెషన్ ఏంటంటే మీరు పీసీ బిల్స్ అనేవి ఇప్పుడైతే చేయకండి. మీరు బెటర్ కొద్ది రోజులు ఆగడం అయితే మంచిది. కొద్ది రోజులు ఆగిన తర్వాత మీరు పీసీస్ బిల్స్ చేసుకున్నా లేదా పీసీస్ కొనుక్కున్నా అప్పుడైతే మీకు బెటర్. ఎందుకంటే ఇప్పుడు పీసీస్ యొక్క కాంపోనెంట్స్ ప్రైజెస్ అనేవి చాలా పెరిగిపోయినాయి. కాకపోతే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీకు పీసీ బిల్స్లో కాంపోనెంట్స్ ఇప్పుడు ప్రైజెస్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కాంపోనెంట్ ప్రైజెస్ అయితే తర్వాత అయితే తగ్గుతాయి. సో ఆ ప్రైజెస్ తగ్గినప్పటికీ కూడా మేము చెప్పే పీసీ బిల్స్లో అయితే ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. మీకు ఆల్మోస్ట్ సిమిలర్ పీసీ బిల్స్ అయితే ఉంటాయి. అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఈ వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు కొనుక్కోరు. సో తర్వాత ఎప్పుడైనా ఈ వీడియో చూసారనుకోండి, అప్పుడైనా మీరు కొనుక్కోవచ్చు. లేకపోతే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, ఈ బడ్జెట్లో ఈ పీసీ బిల్ వస్తుందని చెప్పేసి. సో అందుకోసమని ఈ వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాను. సో మనం పీసీ బిల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ హార్ట్ ఏంటంటే మనకు తెలిసిందే సిపియు. నేను తీసుకున్న సిపియు ఏంటంటే ఈ పీసీ బిల్డ్కి నేను రికమెండ్ చేసే సిపియు ఏంటంటే Ryzen 3 2200G. యాక్చువల్గా ఈ ప్రాసెసర్ అనేది చాలా తక్కువ ప్రైస్ అయితే ఉంటుంది. ఒక 7,000 రూపాయలు అలాగైతే ఉంటుంది. మీకు ఒక డీల్స్లో కొనుక్కున్నట్లయితే మీకు 7,000 కంటే తక్కువ కూడా కొనుక్కోవచ్చు. ప్రజెంట్ ఈ ప్రాసెసర్ ప్రైస్ ఆల్మోస్ట్ 13,000 12,000 అయితే ఉంది. సో ఏకంగా 5,000 రూపాయలు మీరు ప్రాసెసర్లోనే హైక్ అయితే చూస్తున్నారు. అందుకోసమే నేను ఇప్పుడైతే రికమెండ్ చేయట్లేదు. ఒకవేళ మీ దగ్గర ఇంకొంచెం బడ్జెట్ ఎక్కువ ఉందనుకోండి, మీరు Ryzen 3 3200G అయితే చూసుకోవచ్చు. అది మీకు 8,000 9,000 అయితే ఉంటుంది. ఇప్పుడు కాదు ఫ్రెండ్స్, ప్రైజెస్ ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడైతే మీరు పీసీస్ అయితే కొనుక్కోండి. మన బిల్డ్కి నేను చెప్తున్న సిపియు ఏంటంటే Ryzen 3 2200G. అండ్ మనం మదర్ బోర్డ్ కోసం మాట్లాడుకున్నాం అనుకోండి, మదర్ బోర్డ్ వచ్చేసరికి MSI నుంచి అయితే చూస్ చేశాను. MSI A320MA Pro మదర్ బోర్డ్ని అయితే చూస్ చేశాను. ఇది నేను చెప్పిన సిపియూకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది మంచి మదర్ బోర్డ్ అనుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఓన్లీ బడ్జెట్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాను కాబట్టి వీలైనంత వరకు నేను కాంపోనెంట్స్ అన్నింటినీ కూడా తక్కువ ప్రైజెస్లో అయితే చూస్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇంకా మంచివి కావాలని అనుకుంటే కనుక మీరు A320 కంటే కూడా మీరు B450 మదర్ బోర్డ్ని చూస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా Ryzen 3 ప్రాసెసర్ బదులు మీరు Ryzen 5 ప్రాసెసర్ని కూడా చూస్ చేసుకోవచ్చు. ఓన్లీ బడ్జెట్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాను కాబట్టి A320 మదర్ బోర్డ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మిగతా కాంపోనెంట్స్ కోసం మాట్లాడుకున్నాం అనుకోండి, జీపీయూ ఈ బిల్లో మనకి జీపీయూ అయితే అవసరం లేదు. ఎందుకంటే డిఫాల్ట్గానే మనకి Ryzen 3 2200Gలో వెగా గ్రాఫిక్స్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు లైట్ గేమింగ్ ఆడుకున్నా సరే, మరి హెవీ కాదు, ఒక 720p మీకు 30-40 FPS అయితే లో సెట్టింగ్స్లో అయితే ఈజీగా అయితే హ్యాండిల్ చేయగలుగుతుంది. కాబట్టి మీరు ఒకవేళ AAA టైటిల్ గేమ్స్ ఆడినా కూడా మీకు ఈ సిపియూ అయితే పనిచేస్తుంది. అండ్ నేను దీనికి ఎటువంటి జీపీయూ అవసరం అయితే లేదు. అండ్ ఇంకొంచెం ఎక్స్ట్రా ఫ్రేమ్స్ కావాలనుకుంటే కనుక మీరు 3200G అయితే సెలెక్ట్ చేసుకోండి. Ryzen 3 3200G అయితే మీరు చూస్ అయితే చేసుకోవచ్చు. దానివల్ల మీకు ఇంకా ఎక్స్ట్రా ఫ్రేమ్స్ అయితే వస్తాయి, ఇంకా మీకు స్మూత్ గేమింగ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కాంపోనెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ర్యామ్. నేను ఈ పీసీ బిల్డ్కి అట్లీస్ట్ 8GB ర్యామ్ని అయితే రికమెండ్ చేస్తాను. ఇది డెడికేటెడ్గా జీపీతో వస్తుంది కాబట్టి మీరు ఒకవేళ గేమ్స్ కూడా ఆడతారన్న ఉద్దేశంతో నేను మీకు 8GB ర్యామ్ని అయితే రికమెండ్ చేస్తున్నాను. మీరు 8GB 3000 MHz సపోర్ట్ చేసే ర్యామ్ ఏదైనా కొనుక్కోవచ్చు. క్రూషియల్లో తీసుకోవచ్చు, జీస్కిల్లో తీసుకోవచ్చు, లేదా అడాప్టర్లో కూడా తీసుకోవచ్చు. మీకు 8GB ఇష్టమైతే 8GB తీసుకోండి. లేదు అని అనుకుంటే మీరు నార్మల్గా నాన్ 8GB కాంపోనెంట్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మినిమం రిక్వైర్మెంట్ ఏంటంటే 3000 MHz. నేను ఏంటంటే ఎప్పుడైనా సరే జీస్కిల్స్లో అయితే మీకు ర్యామ్ రికమెండ్ చేస్తాను. అలా కాకుండా మీకు తక్కువ ప్రైస్లో కావాలనుకుంటే మీరు ఏ డేటాలో అయితే చూస్ చేసుకోవచ్చు. సో నేను ఎప్పటికప్పుడు వీలైనంత వరకు స్క్రీన్ మీద అయితే ఆ కాంపోనెంట్స్ని అయితే చూపిస్తాను. మీకు ఒకవేళ చెక్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు అమెజాన్లో చెక్ చేసుకోండి. అండ్ వీలైతే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తాను, అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోండి. అండ్ మనకేమైనాయి, సో మనం ర్యామ్ వరకు చూసుకున్నాం కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి మనకు స్టోరేజ్ ఫ్రెండ్స్. నేను ఎప్పుడైనా సరే హైబ్రిడ్ స్టోరేజ్ని అయితే మీకు ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మీకు ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పుడు కూడా ఫాస్ట్గా ఉండాలి కాబట్టి నేను SSDలో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి మన దగ్గర ఉండే మూవీస్ మిగతా ఫైల్స్ అన్నింటి కోసం కూడా నేను హార్డ్ డ్రైవ్ని అయితే యూజ్ చేయమని అయితే చెప్తాను. అండ్ మన SSD కోసం మాట్లాడుకున్నాం అనుకోండి,
మీరు ఒక 128 GB ఎస్ఎస్డీని దేన్నైనా చూస్ చేసుకోవచ్చు. నార్మల్గా మీకు 128 GB ఎస్ఎస్డీ అనేది ఒక 1500 నుంచి 2000 రూపాయల మధ్యలో అయితే ఉంటుంది. అలా కాకుండా మీరు ఎన్విఎంఈలో తీసుకోవాలనుకుంటే కనుక మీకు ఒక 3000 అలా ఉంటుంది. కాకపోతే చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది ఎన్విఎంఈ ఎస్ఎస్డీస్. మనం తీసుకుంటుంది బడ్జెట్ బిల్డ్ కాబట్టి మీరు నార్మల్ ఎస్ఎస్డీని అయితే చూస్ చేసుకోవచ్చు. ఎన్విఎంఈ అయితే ప్రెజెంట్ బిల్డ్కి అయితే అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హార్డ్ డిస్క్ ఫ్రెండ్స్. మనం ఆపరేటింగ్ సిస్టమ్ కోసం ఎస్ఎస్డీని యూజ్ చేస్తున్నాం. దాంతోపాటు మనకి మన ఫైల్స్ అన్నింటినీ స్టోర్ చేసుకోవడానికి హార్డ్ డిస్క్ కావాలి కాబట్టి నేను ఒక 1 TB సీగేట్ హార్డ్ డ్రైవ్ అయితే చూస్ చేస్తున్నాను. సీగేట్ బెర కూడా 1 TB హార్డ్ డ్రైవ్ అయితే చూస్ చేసుకోవచ్చు. మీకు ఫాస్టర్ స్పీడ్స్ కావాలంటే కనుక మీరు 7200 RPM అయితే సెలెక్ట్ చేసుకోండి. లేదనంటే మీరు తక్కువ RPMలో ఉన్న హార్డ్ డ్రైవ్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ హార్డ్ డ్రైవ్ కూడా అయిపోయింది, అంటే మన స్టోరేజ్ కూడా అయిపోయింది. మన నెక్స్ట్ వచ్చేసరికి పవర్ సప్లై ఫ్రెండ్స్. పవర్ సప్లై ఏంటంటే ఈ టైప్ బిల్డ్కి 450 వాట్స్ పవర్ సప్లై అనేది మోర్ దెన్ ఎనఫ్. ఎప్పుడైనా సరే నేను ఎఫిషియన్సీ కోసం ఎక్కువ మాట్లాడతాను కాబట్టి మీరు 80+ సర్టిఫికేషన్ ఉన్న ఏ పవర్ సప్లైనైనా మీరు ఈ పీసీ బిల్డ్కి అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. యాక్చువల్గా 450 వాట్స్ అనేది కొద్దిగా ఎక్కువే. అదే 450 వాట్స్ అంటే మీరు ఒకవేళ ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకున్నా కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి నేను ఈ 450 వాట్ పవర్ సప్లైని అయితే చూస్ చేసుకోమని చెప్తున్నాను. అండ్ నేను పవర్ సప్లై కోసం ఏం చూస్ చేశానంటే యాంటెక్ VP450P ఈ మోడల్ని అయితే చూస్ చేశాను. ఈ పవర్ సప్లై మనకి 80+ సర్టిఫికేషన్తో అయితే వస్తుంది. అండ్ మనం చూస్ చేసుకునే బిల్డ్కి లేదా మనం ఇప్పుడు చేస్తున్న బిల్డ్కి ఈ పవర్ సప్లై మోర్ దెన్ ఎనఫ్. మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మీరు ఒక డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డు ఈ బిల్డ్కి యాడ్ చేసుకున్నా కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది క్యాబినెట్ కోసం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి తెలిసిందే, మనం కంప్యూటర్ కాంపోనెంట్స్ అన్ని కొన్న తర్వాత ఈ కాంపోనెంట్స్ అన్నింటినీ కూడా మనం ఒక క్యాబినెట్లో అయితే పెట్టాల్సి ఉంటుంది కదా. సో ఒక క్యాబినెట్ని అయితే తీసుకోవాలి. క్యాబినెట్ సంబంధించి మాట్లాడుకున్నాం అనుకోండి, క్యాబినెట్ అనేది పర్సనల్ ప్రిఫరెన్స్. మీరు ఒకవేళ RGB కాంపోనెంట్స్ కొనుక్కునే ఫలమైతే మీకు సైడ్ ప్యానల్ అనేది టెంపర్డ్ గ్లాస్ ఉండేలా చూసుకోవాలి. అలా కాకుండా మీరు నార్మల్గా తీసుకుంటున్నారు, మీ కంప్యూటర్లో ఎటువంటి RGB లేకపోతే కనుక ఏదో ఒక RGB క్యాబినెట్ని అయితే తీసుకోవచ్చు. కాకపోతే ఎయిర్ ఫ్లో బాగున్నది అయితే మీకు ఎక్కువ ఫ్యాన్స్ ఉన్న క్యాబినెట్ తీసుకున్నారనుకోండి, మీ CPU అండ్ మీ GPU మిగతా కాంపోనెంట్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు కూల్గా అయితే రన్ అవుతాయి. అంటే ఎక్కువసేపు మీకు కూల్గా రన్ అవ్వడం వల్ల మీ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. ఎక్కువ లోడ్ని కూడా మనకి PC అనేది హ్యాండిల్ చేయగలుగుతుంది. కాబట్టి నాకు నచ్చిన క్యాబినెట్ ఏదో ఒకటి, కొద్దిగా RGBలో ఒకటి, RGB లేకుండా ఒకటి నేను స్క్రీన్ మీద అయితే చూపిస్తాను. సో మీరు ఆ క్యాబినెట్స్లో ఏదో దాన్ని అయితే చూస్ చేసుకోండి. క్యాబినెట్స్ ఎప్పుడు కూడా పర్సనల్ ప్రిఫరెన్స్ ఫ్రెండ్స్. అంటే నేను ఖచ్చితంగా ఈ క్యాబినెట్ చూపించాను, ఈ క్యాబినెట్ కొనాలనే రూల్ అయితే ఏం లేదు. మీరు ఓన్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే CPU అండ్ మదర్ బోర్డు ఈ 2 కాంపోనెంట్స్ మాత్రమే మనకి కంపాటబిలిటీ ఇష్యూస్ అయితే ఉంటాయి. ర్యామ్ కూడా ఉంటుంది, కాకపోతే ర్యామ్ అంత ప్రాబ్లం అయితే అవ్వదు. ఎందుకంటే ఒకవేళ మీరు 2600 MHz ర్యామ్ తీసుకుని దాన్ని 1800 MHz బోర్డులో ఫిక్స్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే 2600 MHz కాస్త మనకి డౌన్గ్రేడ్ అయిపోయి 1800 MHz అయితే రన్ అవుతుంది. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఓన్లీ ప్రాబ్లం ఎప్పుడంటే CPU దగ్గర వస్తుంది. ఆ మదర్ బోర్డ్ సాకెట్ మనం కొనే CPU దగ్గర అవి పట్టవు, కాబట్టి పిన్స్ అయితే ఇరిగిపోతాయి. సో అంతే ఫ్రెండ్స్. మీకు నేను యాక్చువల్గా అయితే ఈ పీసీ బిల్ చెప్పడానికి కారణం ఏంటంటే ఎవరొకరికి యూజ్ అవుతుంది, లేదంటే ఎవరొకరు తెలుసుకుంటారని చెప్పి. ప్రస్తుతం అయితే ఎవరైనా కానీ ఈ పీసీ బిల్స్ని అయితే చేయకండి. చాలా ప్రైజెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఎంత ఎక్కువ ఉన్నాయంటే నాకు చూసిన వెంటనే అనిపించింది అనమాట. యాక్చువల్గా ఇంకా మంచి పీసీ బిల్ అని చెప్దాం అనుకున్నాను నేను. కాకపోతే ప్రైజెస్ అనేవి GPUs మరీ దారుణంగా ఉన్నాయి, CPUs కూడా ఇంకా అలానే ఏడ్చినాయి. ఇంకా అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే, సో నేర్చుకునే వాళ్ళైనా నేర్చుకుంటారు కదా, పోనీ తర్వాత బిల్స్కైనా ఉపయోగపడద్దని చెప్పి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను సాయిరామ్ గాయ్స్, సైనింగ్ ఆఫ్, బాయ్.